అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, కిరీటము బహు సంతోషకరము. పరమగీతాలు 3:11. సీయోను కుమార్తెలారా వేంచేయడి, కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. ఆ దినం అతనికి బహు సంతోషకరము. ప్రైజ్ లార్డ్. కిరీటం అన్నది బహు సంతోషకరం. కారణం, వారి స్తోమతను లేక స్థితిని గుర్తింప చేస్తుంది. ఘనతను, గొప్పను, ఖ్యాతిని చాటి చెబుతుంది. మన దేశానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, లేకపోతే నేవీ వారికి, ఎయిర్ ఫోర్స్ వారికి, సైనిక సిబ్బందులకు, సెక్యూరిటీ వారికి, ఇలా వారి లెవెల్స్ని బట్టి వారికి క్యాప్స్ ఇవ్వబడతాయి. అవి వారి గొప్పతనాన్ని చాటుతూ ఉంటాయి. గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆ క్యాప్ ఉండగా వారిని ఎవరు ముట్టడానికి వీలు లేదు. అలా వారిని ముట్టి అవమానపరచలిస్తే వారు శిక్షార్హులు కదా. అవును, అయితే ఇది ఒక రకమైన కిరీటాలు. మరికొన్ని మనం దేవుని నుండి సంపాదించుకొనగలిగే కిరీటాలు ఉన్నాయి. అవి అక్షయ కిరీటం. మొదటగా చూస్తే 1 కొరింథీ 9:25, దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి జీవించేవారు పొందు కిరీటం ఇది. 1 దశలోనికలు 2:19-20 అతిశయ కిరీటము, ఆనంద కిరీటము, మహిమ కిరీటము, ఆత్మల సంపాదనకు ప్రతిగా అనుగ్రహింపబడతాయి ఈ కిరీటాలు. 2 తిమోతి 4:8 నీతి కిరీటం, మంచి పోరాటం పోరాడు వారికి, పరుగు కడముట్టించిన వారికి, దేవుని ప్రత్యక్షతను అపేక్షించు వారికి వారు పొందుకునే కిరీటాలు ఇవి. యాకోబు 1:12, ప్రకటన 2:10 జీవ కిరీటం, శోధన సహించే వారికి అనుగ్రహించబడుతుంది. అలాగే జయించే వారికి వీరు పొందుకునే కిరీటం ఇది. మహిమ కిరీటం 1 పేతురు 5:2-4 చూస్తే సంఘ కాపరులకు ఇవ్వబడుతుంది. వారు తమ మందను కాసే విధానాన్ని బట్టి, వారు తీసుకునే బాధ్యతను బట్టి, వారు చూపించిన ప్రేమను బట్టి వారికి ఇవ్వబడుతుంది. యెషయా 28:1-5 అతిశయ కిరీటము, సుందర భూషణము, సౌందర్య కిరీటము, సౌందర్య మకుటము, భూషణ కిరీటము, ఇవన్నీ వారిని వారి ఔన్నత్యాన్ని సూచిస్తూ ధరింప చేయబడతాయి. అట్టి కిరీటాలు. ఎస్తేరు 6:8 రాజ కిరీటము, ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని గుర్తింప చేసే కిరీటం అది. ఎస్తేరు 1:10 రాణి కిరీటము, రాజు యొక్క ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని గుర్తింప చేసే కిరీటం. ఇవన్నీ మనం సంపాదించుకొనగలిగిన కిరీటాలు. అయితే దేవుడు మనకు అనుగ్రహించే కిరీటాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే కీర్తన 8:5 మహిమా ప్రభావములు గల కిరీటం. కీర్తన 65:11 దయా కిరీటం. కీర్తన 103:4 కరుణా కటాక్షములు గల కిరీటం. ఇలా దేవుడు మనకి కిరీటాలుగా అనుగ్రహిస్తూ వస్తాడు, అనుగ్రహించేవాడు ఆయన. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు హెబ్రీ 2:9 చెప్పిన మాట చూస్తే మహిమా ప్రభావములతో కిరీటం ధరించేవాడు ఆయన. ప్రకటన 14:14 ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉన్నది. 19:12 ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నవి. ఈ కిరీటాలన్నిటిని గురించి ధ్యానిస్తూ ఉండగా సొలొమోను రాజు తన తల్లి రాజు వివాహానికి పెట్టిన కిరీటము చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది అతని వివాహ దినాన్ని పెట్టిన శుభకరమైన, ఆనందకరమైన, సంతోషదాయకమైన కిరీటం. ఈ వివాహం, ఈ కిరీటము రాజు తల్లికి సంతోషం, బహు సంతోషం. అయితే ఈ సందర్భంలో నీకు నాకు సంతోషాన్ని కలిగించే ఓ దినం ఉంది. అది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఆ సమయంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొర్రెపిల్లై మన ప్రభును, ప్రియుడును, రక్షకుడునైన యేసుక్రీస్తు వారు అనేకమైన కిరీటాలు ధరించిన వారై తన రాజ్య సింహాసనానికి, అధికారానికి తగినట్టుగా, తన రాజ్య ఔన్నత్యానికి తగినట్లుగా, తన మహిమా ప్రభావములకు తగినట్లుగా, తన గొప్పతనానికి, ప్రఖ్యాతికి తగినట్టుగా కిరీటములు తీసుకుని వచ్చి మన తలపై ఉంచి తన ప్రక్కన నిలబట్టకు అర్హతనిచ్చి ఓ కిరీటాన్ని ధరింపచేస్తారు. రాణిగా ఆయన ప్రక్కన రాజుగా మనల్ని తన ప్రక్కన రాణిగా నిలబెట్టుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఎస్తేరు గ్రంథం 2:17 రిఫరెన్స్కి ఆధారంగా. ప్రైజ్ లార్డ్. ఆనందం నీకు నాకు మనందరికీ బహు సంతోషం, అవధులు లేని ఆనందం అది. అందుకొరకు తగినట్లుగా ఆత్మీయ విశ్వాస జీవితాన్ని లేకపోతే జీవితాన్ని జీవిస్తూ ఆ దినం కొరకు ఎదురు చూచుదుముగాక, అట్టి ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, గొర్రెపిల్ల, ఆ వివాహోత్సవ సమయమునకు ఆ దినము కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి అట్టి మహిమను అనుభవించినట్టి నీ కృపలో నిలిచిండు నిమ్మని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.